తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్‌లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తమ్మా. సార్ ఒక్కొక్క భావం గురించి కూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఒక జన్మ కుండలిలో ఖచ్చితంగా ఉన్నటువంటి 12 భావాలు కూడా వాటి వాటి వ ఏవైతే పోర్ట్‌ఫోలియో ఉందో చాలా యాక్యురేట్‌గా ఖచ్చితంగా అవి చేసేస్తూ వెళ్ళిపోతాయి. ఎంత చక్కగా క్రియేటర్ అద్భుతంగా క్రియేట్ చేసి పెట్టాడు సార్. రైట్. ఆయన క్రియేషన్‌కి హ్యాట్స్ ఆఫ్. రైట్. 10th హౌస్ డెఫినెట్‌గా కర్మస్థానం అని చెప్తూ ఉంటారు. మనం చేసేటటువంటి వృత్తి అని చెప్తూ ఉంటారు. మన పని అన్నీ కూడా 10th హౌస్. ఇంకా ఏమేమి ఉంటాయి 10th హౌస్‌లో ఒకసారి చెప్పండి? 10th హౌస్‌లో ఉండేటటువంటి గ్రహాలు ఆ జాతకుడి మీద ఎటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి? ఒకవేళ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటే 10th హౌస్‌ని ఎట్లా మాలిఫిక్‌గా ఉంటే దాన్ని బెనిఫిక్‌గా ఎలా మార్చుకోవచ్చు? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా. ఏదైతే మనకి అంటే దీన్ని ఏమంటాం జ్యోతిష్య పరిభాషలో అయితే కనుక రాజ్యభావం అంటాం. రాజ్యభావమా? అంటే మనం ఏ రాజ్యాలు ఏళ్తామా ఏలమా అనేది అక్కడ అది డిసైడ్ చేయటం అనేది ఉంటుంది. పని చేస్తే రాజ్యం ఏలటం అనేది ఉంటుంది. సో ఎలాంటి పనులు చేస్తే ఎలాంటి ఆ! రాజ్యాలు ఏలుతాం అనేది ఉంటుంది. ఆ! సో అందుకని దాన్ని రాజ్యభావంగా చెప్పుకోవటం అనేది జరిగింది. తర్వాత రెండోది మనం మామూలుగా వాడుకబాటులో అయితే కనుక దశమ భావం అంటున్నాం. అంటే 10వ భావం ఏదైతే ఉంటుందో దాన్ని మనం దశమ భావం అంటాం. తర్వాత దశమ గ్రహంగా ఎవరిని పేర్కొంటాం? మాంది గ్రహాన్ని కదా! ఓకే. నేననేది జన భాషలో చెప్పాలంటే ఇంటి అల్లుడిని చెప్తాం. కదా! పాత ఇంటి రోజుల్లో కొత్త అల్లుడిని కాదు, పాత అల్లుడిని. దశమ గ్రహంగా ఇంటి అల్లుడిని చెప్పేవాళ్ళు. కానీ ఈ దశమ భావం వల్ల అల్లుడిని చెప్పలేం గానీ అత్తగారిని చెప్పొచ్చు. ఓహ్! సో మనకొచ్చే అత్తగారు మెత్తగా ఉంటుందా? గట్టిగా ఉంటుందా? తెలివిగా ఉంటుందా? తెలివి తక్కువగా ఆహా! ఉంటుందా? అనేది. ఇలాంటివి ఏమైనా తెలియాలంటే గనుక ఖచ్చితంగా దశమ భావం బట్టే తెలుస్తుంది. రైట్. ఆ సో అత్తగారు ఎట్లా ఇబ్బంది పెడుతుంది? అత్తగారు మననేమైనా ఇబ్బంది పెడుతుందా? ఎవరికి అందకుండా చాపకుండా నీళ్ళ పనులు చేసుకొని పోతుందా? అమ్మో! అది కూడా చెప్పొచ్చు. అవన్నీ చెప్పొచ్చు. అందుకని దశమ భావం అంటే అల్లుడేమో గాని అత్తగారు ఆ! తెలుస్తుంది. తెలుస్తది. సో తర్వాత నాన్నగారి సంపాదన ఎలా ఉంది అన్నా కూడా ఖచ్చితంగా దశమ భావమే చెప్తుంది. ఓకే. తర్వాత వ్యక్తిగతంగా నా యొక్క ఉద్యోగాలు అవన్నీ ఎలా ఉంటాయనేది కూడా హ్మ్. అదే చెప్తుంది. హ్మ్. తర్వాత నా యొక్క కీర్తి ప్రతిష్టలు ఎలా ఉంటాయనేది కూడా హ్మ్. ఖచ్చితంగా దశమ భావమే నిర్ణయిస్తుంది. హ్మ్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చాలా దశమ పోర్ట్‌ఫోలియోస్. భావం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ భావానికి ఆ భావమే ఇంపార్టెంట్. అందుకే మనకి 12 భావాలు అందుకే ఇచ్చారు. 12 పెట్టాడు అవును. సో మనకేంటంటే ఆ నోచానికి అది 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 కరెక్టేమో ఇది అనిపిస్తుంది. బావుంటే చాలు అనుకుంటాం. అనుకుంటాం. కాదు. దానికి ఇంటర్‌లింక్‌గా నెక్స్ట్ ఏదో భావం ఒకటి ఉంటుంది. ఉంటది. సో బట్ ఓవరాల్‌గా చెప్పాలి అంటే మాత్రం ఖచ్చితంగా అదృష్ట భావం అనేది ఇంకొద్దిగా ఎక్కువ పైచేయి ఉండొచ్చు. భాగ్యం కాబట్టి 9థ్. 9థ్ అనేది ఒకటి కొద్దిగా కరెక్ట్ ఉంటే అంటే మిగతా 12 హౌసెస్‌లో 9 అనేది కొంచెం ఒక మెట్టు పైన. ఒక మెట్టు పైన ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఎన్నున్నా కూడా అదృష్టం అనేది అవసరం కరెక్ట్. కాబట్టి సో అదృష్టాన్ని ఇంకొద్దిగా ఎక్కువగా మనం ఏమంటే ప్రశంసించొచ్చు. రైట్. ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటాం అంటాం కదా! కదా! దేంటైనా. సో అందుకని కానీ విడిగా చూస్తే ఏ భావానికి ఉండే హ్మ్. ఇంపార్టెంట్ అనేది దానికుంటది. హ్మ్. సో 10వ భావం అనేది పైగా మనం ఎటువంటి ఉద్యోగాలు చేస్తామనేది హ్మ్. ఉంటుంది. హ్మ్. సో ఉదాహరణకి చెప్పాలి అంటే గనుక సపోజ్ 10వ భావంలో మనం రవి నుంచి వద్దాం. హ్మ్. సో 10వ భావంలో రవి ఉన్నప్పుడు జనరల్‌గా రాజకీయాల్లో గాని, హ్మ్. తర్వాత ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగాల్లో గాని, ప్రభుత్వ సమానమైన ఉద్యోగాల్లో గాని హ్మ్. రాణించడానికి ఉంటుంది. మళ్ళీ వైద్యులుగా రాణించడానికి ఉంటుంది. హ్మ్. అది 10 ఇంటో రవి ఉంటే గనక. హ్మ్. అదే 10 ఇంటో చంద్రుడు ఉంటే గనక ఏమంటాం నావికా దళం హ్మ్. అంటే నేవీ. సో నీటికి సంబంధించిన వృత్తుల్లో ఉండడానికి ఉంటుంది. హ్మ్. తర్వాత హ్మ్. ఏమంటాం కిరాణా షాపులు, హ్మ్. ప్రజలకి దైనందిక వ్యాపారాలు ఉంటాయి కదా! పాలకు సంబంధించినవి, నీళ్ళకి సంబంధించినవి. హ్మ్. సో అలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి. తర్వాత వచ్చేప్పటికి ఆహ్, ఈ హాస్టల్స్ నిర్వహణ ఉంటాయి కదా! హ్మ్. ఇటు ప్రభుత్వం అవ్వచ్చు, మనం ప్రైవేట్‌గా కూడా కొంతమంది వాళ్ళు పీజీలు అంటూ ఉంటాం కదా! హ్మ్. సో పీజీ పేయింగ్ గెస్ట్ లాగా. హ్మ్. అలాంటి హాస్టల్స్ నిర్వహణకు కూడా చంద్రుడు బావుంటాడు. చంద్రుడు. హ్మ్. సో అందుకని పదో ఇల్లు అనేది కాకపోతే చంద్రుడైనప్పుడు జనరల్‌గా ఒకే వృత్తికి కట్టుబడి ఎక్కువ ఉండలేం చంచలంగా. సాధారణంగా. హ్మ్. సో చంచలంగా. కొన్నాళ్ళు చేసి మళ్ళీ వదిలేయటం, కొన్నాళ్ళు చేసి ఇంకోటి వదిలేయటం అలా ఉండొచ్చు. సో స్టెబిలిటీ పదో ఉండదు. భావం అనే దాంట్లో చంద్రుడు ఉంటే కొద్దిగా స్టెబిలిటీ తక్కువుంటది. రైట్. తర్వాత కుజుడు ఉంటాడు. హ్మ్. అదే పదో భావంలో కుజుడు ఉంటే గనక సాధారణంగా రక్షణ శాఖలో హ్మ్. బాగా రాణించడానికి ఉంటుంది. జ్యోతిష్య రంగంలో కూడా హ్మ్. రాణించడానికి అవకాశం ఉంటుంది. హ్మ్.
తర్వాత ఎక్కడైనా సరే మనం శారీరక శ్రమ ఎంతో కొంత చేయవలసిన వృత్తుల్లో కూడా ఉమ్, వీళ్ళు ఎక్కువ రాణించడానికి ఉంటుంది. ఉమ్, సో కుజుడు ఉంటే కనుక. ఉమ్, తర్వాత పాత మనం ఏమంటాం ఈ రైతులు వాళ్ళు కూడా కుజుడు వల్లే ఉంటుంది. అంటే ఉమ్, భూ సంబంధించిన వృత్తుల్లో ఉండాలన్నా కూడా ఉమ్, కుజుడు వల్లే అవుతుంది. అది 10వ ఇంట్లో కుజుడు ఉంటే కనుక. అదే 10వ ఇంట్లో బుధుడు ఉంటే కనుక. ఉమ్, కానీ అదే బుధుడు ఉంటే కనుక చాలా పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. ఉమ్. సో అవునా? అది కొద్దిగా బుధుడు అయితే ఇబ్బంది ఉంటుంది. ఇబ్బందా? అంటే తేల్చడం అనేది, అంటే బుధుడు బాగున్నాడు అనుకోండి జర్నలిస్ట్గా కూడా రావచ్చు. అదే బుధుడు బాగున్నాడు అనుకోండి పాటలు మంచి బాగా పాడొచ్చు. అదే బుధుడు బాగున్నాడు అనుకోండి న్యాయవాద వృత్తిలో ఉండొచ్చు. అదే బుధుడు బాగుంటే మాటలు రచయితగా రాణించడానికి ఉంటుంది. అదే బుధుడు బాగుంటే కనుక ఎడ్యుకేషన్ రంగంలో రాణించడానికి ఉంటుంది. అదే బుధుడు బాగుంటే కనుక జ్యోతిష రంగంలో కూడా రాణించడానికి. అంటే నాకు అబ్జర్వ్ చేసినంత వరకు కూడా చాలా వృత్తుల్లో కంపల్సరీ అక్కడ బుధుడు యొక్క రోల్ ఎంతో కొంత ఉంటుంది. అవును, బుద్ధి కదా మనం చేసే పని, బుద్ధి మీద కూడా. అందుకని 10వ ఇంటికి బుధుడు ఉంటే చెప్పలేం, అనేక రకాలైన వృత్తులు ఆయనకి కొద్దిగా సూటబుల్ గా ఉంటాయి. రైట్ సార్. అదే గురుడు అయితే కనుక సాధారణంగా ఎడ్యుకేషన్, ప్రింటింగ్, తర్వాత వచ్చేప్పటికి న్యాయవాద వృత్తులు, తర్వాత మనకి డైరెక్ట్ కీలక పదవులు ఉంటాయి కదా, అంటే ఐఏఎస్, ఐపీఎస్, అంటే మన డైరెక్ట్ గా వెళ్ళిపోవటమే, ఉన్నతమైనటువంటి విద్య. ఉన్నతమే. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు లేదా హైకోర్టు న్యాయమూర్తులు, ఇలా న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకి గురుడు బాగుంటే అవుతుంది. ఈ తర్వాత దేవాదాయ చార్టెడ్ శాఖ- అకౌంట్స్ ఆ, అలాంటి వాటికి కూడా గురుడే. దేవాదాయ దేవాదాయ ధర్మాదాయ శాఖకు కూడా గురుడే. సో అందుకని ఆ ధార్మిక పరమైన వృత్తుల్లోకి, తర్వాత విద్యా సంబంధమైన వృత్తులకి కూడా ఎక్కువ గురుడు ఉంటాడు. సో అందుకని గురుడు అయితే ఆ రకంగా ఉంటాడు. అదే శుక్రుడు అయితే కనుక కళలన్నీ కూడా, ఏ రకమైన కళ అయినప్పటికీ కూడా ఆ కళలో రాణించడానికి అయితే ఉంటుంది. అదే మామూలు చదువుల్లో అయితే కనుక మెకానికల్ ఇంజనీర్లు కానీ, తర్వాత వచ్చేప్పటికి ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, అలాంటి వాటిల్లో రాణించాలన్నా కూడా శుక్రుడు ఉండాలి. తర్వాత వైద్య వృత్తికి కూడా శుక్రుడే కావాలి. Right. అయితే వైద్య వృత్తికి వచ్చేప్పటికి ఏంటంటే మెయిన్ ఖచ్చితంగా 2-3 గ్రహాలు ఉంటే తప్ప అది అవదు. అంటే సపోజ్ నేను బేసిక్గా వైద్యుడు అయినప్పటికీ కూడా నేను ఎముకలు, కీళ్ళు దాంట్లో రాణించాను అంటే కనుక ఖచ్చితంగా శని కుజులు శని. కూడా నాకు కావాలి. Hmm. తర్వాత నేను కలగ దాంట్లో రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా రవి యొక్క తోడ్పాటు ఉండాలి. Okay. సో ఎనీ సర్జన్ అంటే ఖచ్చితంగా కుజుడికి సంబంధించినంత వరకు ఉండాలి. కానీ నేను దంత వైద్యుడిని అంటే కనుక అక్కడ మళ్ళీ శని ఉండాలి. సో ఇలా ఒక్కొక్క ఏదైతే మనం స్పెషలైజేషన్ చేస్తామో బేసిక్గా శుక్రుడైనప్పటికీ కూడా మిగతా కొన్ని 2-3 కాంబినేషన్స్ ఉండాలి. రైట్ సార్. సో అలా ఉన్నప్పుడు మాత్రమే అది మనకి ఆయా వృత్తిలో రాణించడం అనేది ఉంటుంది. రైట్. అదే దశమ భావానికి వచ్చేప్పటికి శని అనుకోండి. శని అయితే కనుక కొద్దిగా టెక్నికల్కి సంబంధించి ఏ చదివైనా శని ఉంటుంది. తర్వాత మెయిన్ ఏమంటాం కర్షకులు, కార్మికులు అంటామే, కొంచెం కష్టం ఉంటుందా? శారీరక కాయ కష్టం అంటారు, కాయ కాయ కష్టం కష్టం. చేసే అంటామే. సో అలా వాళ్ళంతా కూడా అంటే చిన్న చిన్న పనులు చేసే వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా పెద్ద ఇండస్ట్రీలు నడిపే వాళ్ళు కూడా మళ్ళీ శని బాగుంటేనే ఉంటుంది. అంటే పారిశ్రామికవేత్తలుగా రాణించే వాళ్ళు ఉంటారు. సో ఖచ్చితంగా శని ఉండాలి. కానీ ఇప్పుడు మనం చూసే దినసరి కూలీలు కానీ, ఈ 7 maids కానీ, అలా చిన్న చిన్న వృత్తుల్లో ఉండే వాళ్ళకి కూడా శనే ఉండాలి. పెద్ద పెద్ద ఫార్మా ఏవైతే పారిశ్రామికవేత్తలు ఉంటారో, అంటే అక్కడ ఇండస్ట్రీలు అన్నీ కూడా ఏమవుతాయంటే ఖచ్చితంగా అతి పెద్ద పెద్ద యంత్రాలు ఉపయోగిస్తుంది కదా, ఆ యంత్ర సామర్థ్యం ఎక్కువ ఏదైతే ఉంటాయో అలాంటివి, అలాంటి వాడికి శని ఉంటాయి. కేవలం కంప్యూటర్ 10 ఉండి నేను ఏదైనా ఒక సంస్థ నాటాను అనుకోండి, కుదరదు అట్లా. అక్కడ ఉండదు. అప్పుడు రాహు ఉంటాయి. రాహు. అలా కాకుండా నేను అన్ని యంత్రాలతో చేశాను, మైన్స్ ఉంటాయి, అలాంటి వాటి అన్నిటికీ కూడా శనే ఉండాలి. ఓకే. సో అందుకని రాజ్యభవన్లో శని ఉంటే ఆ రకంగా రాణించడానికి ఉంటుంది. అదే రాహు ఉంటే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇలా ఏదైనా సరే స్మూత్గా ఉండే ఏవైతే వ్యాపారాలు ఉంటాయో అలాంటివి వెళ్ళడానికి ఉంటుంది. తర్వాత రెండోది మెడికల్కి రాహు కూడా హెల్ప్ చేయటం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఆన్ ద స్క్రీన్ నటించే వాళ్ళకి ఖచ్చితంగా రాహు ఉండాలి. సో ఆ రకంగా కూడా రాణింపు అనేది ఉంటుంది. కాకపోతే రాహు మనకి ఉన్న చోట కన్నా కూడా పరాయి ప్రాంతాల్లోనే ఎక్కువ రాణింపు ఇవ్వటం అనేది ఉంటుంది. ఒకవేళ 10వ ప్లేస్లో రాహు ఉంటే కనుక విదేశాల్లో కానీ, లేదా మనం పుట్టిన చోటికి బాగా దూరంగా వెళ్ళి రాణించడం కానీ, ఇలాంటివన్నీ రాహు వల్ల వస్తాయి. అదే కేతు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ధార్మిక, అంటే ఇందాక మీరు చెప్పిన దేవాదాయ ధర్మశాఖ అలాంటి వాటిలో ఉండాలన్నా కూడా కేతు ఉండాలి. తర్వాత ఏదైనా సరే అతీంద్రియ శక్తుల యొక్క దానిలో మనం రాణించాలి అన్నా కూడా ఖచ్చితంగా
కేతు అనేది ఉండాలి. మళ్ళీ వైద్య వృత్తికి కూడా కేతువు ఉంటాడు. తర్వాత బహుభాషావేత్తలుగా రాణించాలన్నా కూడా కేతు యొక్క అనుగ్రహం కావాలి. సో ఇలా ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క ఇప్పుడు మనం ఏమంటే వృత్తులు చెప్పుకున్నాం. కానీ ఇదే 10వ ఇంట్లో కేతు ఉంది అనుకుంటే అత్తగారు బాగా దైవక చింతన కలిగిన ఆవిడ. ఇంటిని పట్టించుకోకుండా దేవుడి చుట్టూ తిరుగుతుంది. అదే రాహు ఉంటే గనక కోడల్ని ముప్పతిప్పలు పెడుతుంది. ఇలాంటివన్నీ చెప్పొచ్చు. సో మనకున్న సమయము, వ్యవధి తక్కువ దాన్ని బట్టి మనం కాబట్టి వెళ్తున్నాం కాబట్టి మెయిన్ రాజ్యభావం బట్టి మన యొక్క వృత్తి ఉద్యోగాలు ఎలా ఉంటాయి అనేది చూస్తున్నాం కాబట్టి ఇలా చెప్పండి. అంతవరకు మాత్రమే వివరించాం. గ్రహమే లేకపోతే సార్ 10th హౌస్ లో అంటే ఏదైనప్పటికీ కూడా సపోజ్ ఇప్పుడు నాది మేషం అనుకోండి, మకరం నా యొక్క 10వ భావం పడుతుంది. అవును సో ఆ మకరంలో మీరు చెప్పినట్టు ఎవరు ఉండకూడదు. లేదు, కానీ అది ఖాళీ. శని శని శనికి పాలిత సో శనికి సంబంధించినంత వరకు కాబట్టి శని నక్షత్రాల్లో ఎవరైనా ఉంటే అప్పుడు వాళ్ళు అవుతారు. ఒకవేళ ఎవ్వరు అలా కూడా లేరు అనుకోండి, అప్పుడు శని అవుతారు. శని అవుతాడు. శని ఎక్కడైనా ఉండనివ్వండి. ఎక్కడైనా ఉండను. రైట్. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. అయితే ఇప్పుడు మరి రెమెడీ కూడా చెప్పండి. ఇట్లా మీరు అన్నట్టుగానే పాప భూయిష్టంగానే ఉంది ఆ హౌస్ అని అంటే కనుక ఎటువంటి రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుంది? సో ఎప్పుడైనా సరే వృత్తి ఉద్యోగాలు బాగుండాలి అనుకుంటే అది ఏ తరహా ఉద్యోగమైనా సరే ఖచ్చితంగా సూర్యుడి ఆరాధన అనేది మనకి చాలా మేలు చేయటం అనేది అద్భుతం. ఉంటుంది. Hmm. సో సూర్యుడు బాగుంటే ప్రభుత్వ ఉద్యోగం అనే కాదు, మనం చేసే వృత్తి ఉద్యోగాల్లో మనకి ఖచ్చితంగా గౌరవ మర్యాదలు కానీ అభివృద్ధి కానీ కావాలంటే అది ఖచ్చితంగా సూర్య అనుగ్రహం. ఆరోగ్యమైనా సరే, సరైన ఉపాధి అయినా సరే, ఆ రెండు కూడా సాధారణంగా సూర్యుడి వల్లే మనకి లభించడం అనేది ఉంటుంది. సో అందుకని సూర్యారాధన అంటే కనుక ఖచ్చితంగా మనం ఏంటంటే అప్పుడప్పుడు ఆదివారాలు కుదిరినప్పుడు కొద్దిగా గోధుమ రవ్వ, పంచదార ఏదైనా సరే చెట్లు మొక్కలకి అలా వేస్తూ ఉండటం. లేదా మీకు చీమలు వచ్చే చోట కానీ, పక్షులు వచ్చే చోట కానీ ఉంటే కనుక ఎస్పెషల్లీ వాటికి వేస్తే కనుక ఇంకా తొందరగా పనిచేయడానికి ఉంటుంది. అలాగే ఒకవేళ చదువుకోగలిగితే మాత్రం నిత్యం సూర్యాష్టకం చదువుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అదే లేదు చిన్న సింపుల్గా ఏదైనా చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అని సూర్య గాయత్రిని ప్రతిరోజు 10 సార్లు చదివితే ఖచ్చితంగా సూర్యానుగ్రహం లభిస్తుంది. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఖచ్చితంగా వృత్తిపరమైనటువంటి ఇబ్బందుల్లో చాలా మంది ఉన్నారు. అందున వరల్డ్ అంతా కూడా రెసెషన్ తో బాధపడుతోంది, యుద్ధంతో ఇబ్బంది పడిపోతుంది. ఉద్యోగం అనేది చాలా అన్సర్టనిటీ ఎక్కువైపోయింది Right. ఉద్యోగానికి సంబంధించి. రైట్. ఉన్న ఉద్యోగాన్ని గౌరవిస్తూ ఈ జీతం ఇచ్చే ఓనర్ ని తిట్టకుండా కొంచెం గౌరవప్రదంగా ఉంటే ఉద్యోగం కూడా మనల్ని గౌరవిస్తుంది. ఈ Right. సందర్భంగా దీన్ని మనవి చేస్తూ రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం సార్.